మంచి మనసున్న ఏ మనిషిని అసలు ఎవరిని అనవసరంగా కష్టపెట్టకూడదు. కానీ మంచి మనసున్న మనిషిని అస్సలు బాధ పెట్టే ఆలోచన చేయకండి. ఎందుకంటే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. ఆలోచించండి. మీకు అద్దం అనేది పగిలిపోతే ఆ అద్దంలో ఉన్న ఒక ముక్క కూడా ఆయుధమైపోతుంది. అందుకని ఎవరికి కూడా మితిమీరి బాధ పెట్టి మాటలతో వాళ్ళని హింసించకండి. ఎప్పుడైనా సరే ఆలోచించండి. మంచి మనసున్న వాళ్ళనైతే అస్సలు కష్టపెట్టకండి. వాళ్ళ మంచి మనసే మీకు శాపమై వెనక్కి వస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి. ఖచ్చితంగా కర్మ వెనక్కి వచ్చి తీరుతుంది. ఇందులో తిరుగులేదు. బాల్ని ఎంత స్పీడ్గా వేస్తే ఆ బాల్ అంత స్పీడ్గా వెనక్కి వస్తుంది. ఆలోచించండి.